వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు డయాబెటీస్ మెడిసిన్ అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి కూడా ఉంటూ ఉంటాయి కదా. సో ఈ మందులు అన్నప్పుడు చాలామందికి పొట్లో ఇరిటేషను, డయేరియా ఇలాంటివి వస్తాయి. అంటే నాకు ఇది ఎలా తెలిసిందంటే మీ వీడియోస్లో కామెంట్స్ రాశారు, ఇలా డయేరియా రాని సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఏమైనా ఉన్నాయా డయాబెటీస్కి అని. నిజంగానే అంత అంత సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు వాడుతుంటారా డాక్టర్ గారు? సో బేసిక్లీ ఆల్మోస్ట్ మీరు ప్రతి మెడిసిన్, ఎనీ మెడిసిన్, ఈవెన్ పారాసెటమాల్ తీసుకున్నా కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ అనేది కామన్. జిఐ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. దీంట్లో కామన్గా నాజియా, వామిటింగ్, అబ్డామినల్ బ్లోటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా 70 to 80% ఆఫ్ మెడికల్ కెమికల్స్ అన్నింటిలో ఇది ఉంటుంది. పర్టికులర్గా మీరు డయాబెటీస్ గురించి అడిగారు కాబట్టి అందరికీ తెలిసిన రినౌండ్ మెట్ఫార్మిన్ స్టమక్ డిస్టర్బెన్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. అది యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. అది దాని ద్వారా వస్తుందని కూడా డేటా ఉంది. దీంట్లో ఇంటెన్సిటీ వేరియబిలిటీ పర్సన్ టు పర్సన్ చాలా ఉంటుంది. ఒక ఇండివిజువల్లో వచ్చింది ఇంకో ఇండివిజువల్లో రావాల్సిన అవసరం లేదు. కానీ మ్యాక్సిమం పీపుల్లో టాలరెన్స్ లెవెల్స్ బాగానే ఉంటాయి. కొంతమందిలో ప్రాబ్లంకి దారితీసే విధంగా ఉంటుంది. తర్వాత చాలా మటుకు డయాబెటిక్ మెడిసిన్స్ అన్నీ కూడా మేము ఎంటీ స్టమక్ మీద వేసుకోమని చెప్తాం బిఫోర్ ఫుడ్. ఆ కారణంగా కూడా సెన్సిటివ్ పీపుల్కి ప్రాబ్లం అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇదే కోవకు చెందింది ఇంకొక టైప్ ఆఫ్ మెడిసిన్. అది ఎక్కువగా అకారబోస్ కానీ ఓగ్లిబోస్ కానీ ఈ మెడిసిన్ కూడా మేము వాడుతుంటాం. దాని కారణంగా కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అనేవి, అది లూజ్ మోషన్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, వస్తూనే ఉంటాయి. తర్వాత రీసెంట్ లైమ్ లైట్లోకి వచ్చిన ఈ న్యూవర్ మెడిసిన్, ఇది ట్రెజపెరిటైడ్ ఒకటి, తర్వాత మన రైబుల్సెస్ ఒకటి, సెమీగ్లూటమైడ్, ఇవన్నిట్లో కూడా ఎక్కువ శాతము సైడ్ ఎఫెక్ట్ ఉండేది జీర్ణాశయానికి సంబంధించిందే. దీంట్లో అగైన్ నాజియా, వామిటింగ్, లూజ్ మోషన్, కాన్స్టిపేషన్, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తారు. కానీ ప్రతి ఒక్కరిలో కానీ వచ్చే పని అయితే అసలు ఆ మందు మార్కెట్లోనే ఉండదు. అవును డాక్టర్ గారు, ఒక 10 మందిలోనే వస్తుంది కదా, ఏం చేయాలి అప్పుడు? సో ఏం చేయాలి అంటే, ఒకటి డోస్ మాడిఫికేషన్ చేసుకోవడం. కంప్లీట్లీ నాట్ సూటబుల్ అంటే అది చాలా తక్కువ పర్సెంటేజ్, నాకు తెలిసి 2-3%. దాని మాడిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మేము చెప్తామండి ఒక అర్ధగంట ముందు వేసుకోండి అని. అట్లా కాకుండా తినిన తర్వాత వేసుకుంటే ఏమైనా మారుతుందా, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వస్తున్నాయా, లేదు మెడికల్ ఇంటరాక్షన్. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇది ఒక్క డ్రగ్గే కాదు, వివిధ రకాల డ్రగ్గులు వేసుకుంటారు. సో అలాంటివి ఏమైనా ఇంటరాక్షన్ జరుగుతుందా, లేదు మనం న్యాచురల్ పద్ధతుల్లో చేయాల్సిన థింగ్స్ చేస్తున్నాం అంటే వాటర్ ఇంటేక్ కానీ, ఫైబర్ ఇంటేక్ కానీ, జీర్ణాశయం కదలిక వచ్చే విధంగా చేస్తున్నామా లేదా, మనం తినే ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, దానివల్ల ఏదైనా ఇరిటేషన్ వస్తుందా లేదా. సో ఇలా చూసుకుంటే డెఫినెట్గా వీటికి ఆన్సర్ అనేది సులువుగానే దొరుకుతుంది. చాలా తక్కువ మందిలో ఆ మందు మానేసే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తర్వాత చాలా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే, ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెడిసిన్ మేబీ ఫర్ ద ఫస్ట్ 3 days 4 days ఆర్ మేబీ 1 week అది ఉంటుంది. తర్వాత బాడీ అడాప్ట్ అయిపోయి అది ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ అయిపోవడం అది కూడా గమనించాము. సో ఆ విధంగా దీన్ని అనలైజ్ చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ తినకముందు వేసుకునే టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకున్నా కానీ సేమ్ రిజల్ట్ ఉంటుందా? లేదు, సేమ్ రిజల్ట్ రాదు. దానికి ఒక పర్టికులర్ ఫ్యాషన్లో వేసుకుంటేనే రిజల్ట్ అనేది వస్తుంది. కానీ టాలరేషన్ లేనప్పుడు, ఇప్పుడు ఆ మెడిసిన్ని డిప్రైవ్ చేసేదానికన్నా మినిమల్ బెనిఫిట్స్, గుడ్డిలో మెల్ల అంటారు చూడండి, ఆ విధంగా మినిమల్ బెనిఫిట్స్ అన్నా వస్తే పేషెంట్కి అడ్వాంటేజే కదా. డాక్టర్ గారు, ఈ టాబ్లెట్స్ వేసుకోవడాలు, ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడాలు ఇవన్నీ ఎందుకు? ఇన్సులిన్ ఇవ్వచ్చు కదా. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మీరు అన్న పాయింట్ అయితే ఎక్సలెంట్ పాయింట్.
ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్. కానీ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమందికి అది లాంగ్ టర్మ్గా పనికొస్తుంది, ఎంతమంది ఆ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ తీసుకొస్తారు. ఇన్సులిన్లో కూడా చాలా రకాలుగా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒకటి స్టోరేజింగ్, ఇంజెక్టింగ్, తర్వాత ఎన్ని రోజులు సస్టెనెన్స్, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే పేషెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుందో నా ప్రిఫరెన్స్ ఇన్సులిన్కి అయితే ఇస్తాను. ఇప్పుడు మౌంజరా ఇంజెక్షన్ వచ్చిందని చెప్పారు కదా, అది నెలకు ఒకటి తీసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది, కానీ లైఫ్ లాంగ్ వేసుకుంటేనే అది దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు 10 రోజులు వేసుకొని 11వ రోజు మానేస్తే దాని రివర్సల్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. నెలకు ఒక ఇంజెక్షన్, డైలీ ఒకటి వేసుకోవాలా? వారానికి ఒక ఇంజెక్షన్. వారానికి ఒక ఇంజెక్షన్. వారానికి ఒకటి. ఎంత కాస్ట్ ఉంటుంది డాక్టర్ గారు అది? ఆల్మోస్ట్ 20,000 దాకా ఉందని చెప్తున్నారు. వారానికి 20,000. దాంట్లో రకాలు చాలా ఉన్నాయి. బట్ పని చేస్తుంది. బట్ ఎన్ని రోజులు స్తోమత ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించుకొని చేయాలి. ఒకవేళ ఆపుకోవాలంటే ఆపచ్చు, మళ్ళీ ఆపితే మళ్ళీ రివర్స్, మళ్ళీ టాబ్లెట్స్ దాంతో వచ్చిన అడ్వాంటేజెస్ అన్ని కోల్పోతారు. ఓకే. ఇప్పుడు ఏదో ప్యాంక్రియాస్ నుంచి సెల్స్ తీస్తారు, అది ట్రీట్మెంట్ ఇస్తారు, అది జరుగుతుందంటే? అది చాలా రోజుల నుంచి రీసెర్చ్ పరంగా జరుగుతుంది, కానీ ఇంకా అవి ఎవిడెన్సెస్తో మనకి ఇంకా ప్రెజెంట్ కాలేదు. బట్ రీసెర్చ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఇరిటేషన్ వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు పేషెంట్స్ వెంటనే వచ్చి చెప్తున్నారా డాక్టర్ గారు? ఒకవేళ అంటే జనరల్లీ నేను ముందరే కౌన్సిల్ చేస్తాను. మీకు ఫస్ట్లో ఈ ప్రాబ్లం వస్తుందండి, కాస్త ఓపిక్గా ఉండండి, దెన్ అవి రిజాల్వ్ అవుతాయి. రిజాల్వ్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ చేంజ్ ఆఫ్ మెడిసిన్ అనేది చేస్తుంటాం. మెట్ఫార్మిన్ అనేది మంచి మంది అసలు. అంటే ఎవరు షుగర్ పేషెంట్స్ మందులు వాడుతున్నారంటే దాంట్లో మెట్ఫార్మిన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ మెడిసిన్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ మేనేజ్మెంట్లో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదేమైనా కానీ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఇంటరాక్షన్ అనేది కూడా చూసుకోవాలి. చాలా రకాల మల్టిపుల్ డిజార్డర్స్ ఉంటున్నాయి, కోమార్బిడిటీస్ ఉంటున్నాయి, కాబట్టి దానికి ఇచ్చే ట్యాబ్లెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బీపీ, షుగరు, మైగ్రేన్ ఇలాంటి ఇష్యూస్, థైరాయిడ్ అయితే ఇంకా రోజు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్సే, కాబట్టి ఇంటరాక్షన్ చూసుకోవాలి. అసలు ఏమేమి వాడుతున్నాం అనేది మన డాక్టర్కి చెప్తే దాన్ని బట్టి మనకి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకవేళ నిజంగానే ట్యాబ్లెట్ రాశారు, ఇబ్బంది అనిపిస్తుందంటే వెంటనే డాక్టర్ సంప్రదించడం మేలు. డాక్టర్ గారు, చలికాలం వస్తే నిజంగానే షుగర్ వ్యాధి అనేది పెరిగిపోతూ ఉంటుంది, అట్లా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? అంటే చలికాలం వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం కాదు, ఆ వాతావరణంలో మనం ఏం చేస్తున్నాం, ఒక షుగర్ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. జనరల్గా వాతావరణం కాస్త చల్లగా ఉంటే యూజువలీ అందరూ కూడా లోపల ఇంట్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఐడియల్గా చూసుకుంటే కాస్త ఏదో ఒక థిక్ ఊలన్ బ్లాంకెట్టో లేకపోతే స్వెటరో వేసుకొని ఒక మూలకు కూర్చుందాం, చల్లగా బాగా వామ్గా ఉంటుంది అనేది చూస్తారు. టీవీ చూడడము, పడుకొని నిద్రపోవడము, ఇది జనరల్గా సహజంగా జరిగే ప్రక్రియ. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గిపోతుందో క్యాలరీ కౌంట్ అనేది కౌంట్ అవుతుంది అక్కడ. సో క్యాలరీస్ బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. తర్వాత సహజంగా ఎవరైనా సైకలాజికల్ ఇష్యూ చూసుకుంటే చల్లగా ఉందంటే కాస్త వేడివేడిగా తిందాం అంటుంది. అవును, ఆ తినడం కూడా ఎట్లా ఉంటుందంటే కొద్దిగా హై క్యాలరీ ఫుడ్ అనేది కన్జంప్షన్ ఉంటుంది. యూజువలీ చల్లగా ఉన్నప్పుడు ఈ మసాలా ఫుడ్స్ ఇవన్నీ తినడానికి, ఇప్పుడు సమ్మర్కి వింటర్కి మీరు గమనిస్తే సమ్మర్లో మసాలా ఫుడ్స్ కన్జంప్షన్ అంత ఎక్కువ ఉండదు, వేరేస్ వింటర్లో కాస్త ఎక్కువ ఉంటుంది. సో ఈ కారణంగా క్యాలరీ కౌంట్ పెరుగుద్ది, ఫ్యాట్ కంటెంట్ పెరుగుద్ది, అండ్ అన్వాంటెడ్ క్యాలరీస్ బాడీలోకి చేరుతూ ఉంటాయి. సో ఆ కారణంగా కూడా మనకి డయాబెటీస్ అదుపు తప్పేదానికి ఆస్కారం ఉంది. సో బర్నింగ్ కెపాసిటీ కోల్పోతున్నారు, పైగా ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే బాడీ తత్వంలో చూస్తే ఎక్కడైతే చల్లదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ మెటబాలిక్ రేట్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. మన బాడీలో ఏదైతే జీవక్రియలు జరగాలో అవన్నీ కూడా స్లో డౌన్ అవుతాయి. సో ఎఫెక్టివ్గా ఏమవుతుంది, బర్నింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అగైన్ ఇక్కడ మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా వచ్చి అది కూడా ఆ ఫ్యూ మంత్స్లో ఊబకాయానికి అంటే వెయిట్ పెరగడానికి దారితీస్తుంది. సహజంగా అందరూ గమనించాల్సింది, ఎప్పుడైతే వెయిట్ పెరుగుతామో మనకి ఎక్సర్సైజ్ కెపాసిటీ కోల్పోతాం, మనకున్న కెపాసిటీ. సో ఆ కారణంగా కూడా మళ్ళీ షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది.
తర్వాత ఇక్కడ సైన్స్ అనాలిసిస్ తీసుకుంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ వింటర్లో మనకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫ్యాట్ కంటెంట్ పెరిగే కొద్ది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోద్ది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఒక మూల కూర్చొని చల్లగా ఉంది కదా అని చెప్పి తింటూ ఊబకాయం పెంచుకుంటూ ఫ్యాట్ కంటెంట్ పెంచినప్పుడు లోపల జరిగే ఏవైతే ఎంజైమ్ రియాక్షన్స్, ఇన్సులిన్ అమౌంటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ కారణంగా కూడా షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా వివిధ యాంగిల్స్ నుంచి చలికాలంలో డయాబెటీస్ని ఇంపాక్ట్ చేసే విధంగా మనకి ఎవిడెన్సెస్, మెకానిజమ్స్ ఉన్నాయి. మరి దీన్ని ఎలా అధిగమించాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మీ రొటీన్ని మార్చొద్దు. చలి వచ్చింది అని చెప్పి మూల కూర్చోవద్దు, కాస్త ట్రై చేసి యాక్టివ్ చేయండి. అండ్ అవేర్గా, కాన్షియస్గా ఆ డైట్ని రెగ్యులేట్ చేయండి. సో ఇవి రెండు చేస్తే, యాక్టివిటీని పెంచి డైట్ని రెగ్యులేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద అబ్నార్మల్ ఆర్ ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ అన్నీ మనం రికవర్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ చలికాలంలో చాలామంది నీళ్ళు తక్కువగా తాగుతూ ఉంటారు. దానివల్ల ఏమైనా షుగర్ లెవెల్స్? డెఫినెట్, వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అది. షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఈ ఇన్సులిన్ లాంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా బాడీలో సర్క్యులేట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం తక్కువ వాటర్ తాగుతామో సర్క్యులేషన్ కాస్త స్లో డౌన్ అవుతుంది. సో అందుకోసం మీరు అన్నట్టు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా డయాబెటిక్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తే. తర్వాత మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ మీద ఉంటారు. ఈ మెడిసిన్స్లో పర్టికులర్గా మీరు అన్నట్టు న్యూయర్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్కి వాటర్ ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రీసెంట్గా వచ్చిన న్యూయర్ మెడిసిన్స్లో వాటర్ బాగా తీసుకోమని మేము తరచుగా చెప్తుంటాం. ఎందుకంటే ఆ వాటర్ ప్రాపర్గా ఉన్నప్పుడు మెకానిజమ్స్ ఆఫ్ డయాబెటిక్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటాయి. ఇది కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. సో అందుకోసం మీరు అన్నట్టు వాటర్ తక్కువ తీసుకుంటే డయాబెటీస్ అదుపు తప్పేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏదైనా సర్జరీస్ చేయించుకోవాలి అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అదే ఒక్కొక్కసారి పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటారు. ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వక. అంటే ఈ షుగర్ లెవెల్స్ని ఒకటేసారి తగ్గించడానికి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏం లేవా ఈ డ్యూరింగ్ సర్జరీ అట్లా? సో నేను నా పేషెంట్స్కి తరచుగా నేను ఎడ్యుకేట్ చేసేది ఈ 3 months యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటే HbA1c అని కామన్గా పిలుస్తాం. ఇది ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలా. దాని కారణంగా మనకి అవయవాల మీద ఒత్తిడి జరుగుతుంది, బాడీలీ హార్మ్ అనేది కూడా దాని కారణంగా జరుగుతుంది. దానికి యాక్చువల్లీ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్స్. అయితే ఎవరికైతే HbA1c ఎక్కువగా ఉంటుందో వీళ్ళల్లో ఆర్గన్ డ్యామేజ్ ఉంటుందని కూడా గమనించారు. సో అందుకోసం మనమేదో షార్ట్ ఫార్మాట్ ఆఫ్ ఈ కంట్రోల్ ఆఫ్ షుగర్ని తీసుకొచ్చేస్తే సర్జరీ సునాశయంగా అయిపోద్దని కాదు, సర్జరీ నుంచి రికవరీ ప్రాసెస్ కూడా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే హై లెవెల్లో ఉంటుందో వీళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఎక్కువ, తర్వాత మిగతా అవయవాల మీద ఎంత ఒత్తిడి ఉందో కూడా అది అక్కడ ఇంటర్ప్లే చేస్తుంది. కాబట్టి మనము సర్జరీ అన్నప్పుడు, పర్టికులర్గా ఎలెక్టివ్ సర్జరీ అన్నప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి షుగర్ని అదుపులో ఉంచుకొని ఇట్లాంటి సర్జరీస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ కండిషన్స్కి ఇట్లాంటివి మనకి కుదరదు కాబట్టి అవి తప్పనిసరిగా రిస్క్ యాక్సెప్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ఎలెక్టివ్, లెస్ ఇన్వేసివ్ ఆర్ లెస్ సీరియస్ వాటిని షుగర్ని కంట్రోల్లో తెచ్చుకొని, పర్టికులర్గా ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేస్తుంటాం. జనరల్గా మేము చేసేది ఏంటంటే ప్రాపర్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసిన తర్వాతనే ఆ క్యాటరాక్ట్ సర్జరీకి, ఎందుకంటే అదేం లైఫ్ సేవింగ్ కాదు, లైఫ్ థ్రెటనింగ్ కూడా కాదు. సో ప్రాపర్గా చేసిన తర్వాతనే అట్లాంటి సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెంటల్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయంట డాక్టర్? తప్పనిసరిగా ప్రతి అవయవంలో, ప్రతి కణంలో మనకి డయాబెటీస్ అదుపులో లేకపోతే ఇష్యూస్ అనేవి కనబడుతూ ఉంటాయి. కాకపోతే డెంటల్ ఇష్యూస్ అని మీరు అన్నారు కాబట్టి మౌత్ లోపల ఎక్కువగా ఆర్గానిజమ్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రీక్వెంట్గానే గమనిస్తుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయించుకొని రండి అని చెప్తూ డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకొని ఆ ప్రొసీజర్ వెళ్ళడం అనేది జరుగుతుంది. HbA1c 7 ఉంటే ఓకేనా డాక్టర్ గారు?
అంటే అది కస్టమైజ్ టు ద నీడ్ ఆఫ్ ద పేషెంట్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ ద కండిషన్. సో HbA1c అనేది ఐడియల్గా ఉండాల్సింది 6.5. సో దానికి రేంజ్ ఇచ్చేసి 6.5 నుంచి 7 మధ్యన మెయింటైన్ చేయొచ్చు అని చెప్తుంటారు. సో ఒక హెల్దీ ఇండివిజువల్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ 6.5 మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్. ఓకే, కొద్దిగా లెవరేజ్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో యూజువలీ 6.5, 7 మధ్యన మెయింటైన్ చేస్తే సరిపోతుందని. మందులు లేకుండా కూడా ఉండొచ్చు. మందులు లేకుండా ఇవి అదుపులో ఉంటే ఎస్ ఉండొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఇన్నేళ్ల చరిత్రలో నేను అడుగుతూనే ఉంటాను, అంటే ఎవరికైనా పూర్తి స్థాయిలో అసలు తగ్గిపోయింది మందులు వాడట్లేదు అనేది ఉందా డాక్టర్ గారు? అంటే ఈ అసలు ఉంటుంది అట్లా ఈ మీ చదువుకున్న బుక్స్లో అట్లా ఉంటుందా? సో అక్కడ మనకేంటంటే కొన్ని కండిషన్స్ మీరు క్రైటీరియా తీసుకోవాలి. డయాబెటీస్ కొన్ని రివర్సిబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి అంటే ప్రెగ్నెన్సీ, డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. సో ఇట్లా ఏదన్నా సెకండరీ కాజ్ ఉండి వచ్చే డయాబెటీస్ టెంపరీగా వచ్చి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ కామన్ 90% మనం పాపులేషన్లో చూసేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే సాధారణంగా వచ్చేది ఊబకాయానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ గ్రహించాల్సింది, డయాబెటీస్ ప్రజెంట్ అయ్యే లోపల 50% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఈస్ లాస్ట్. మనం రికగ్నైజ్ అయ్యే లోపల 50% ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఈస్ లాస్ట్. ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోద్ది, 50% పోయింది కదా. సో ఆ నెక్స్ట్ 50%ని కాపాడుకునే విధంగా చేయాలంటే వాళ్ళు వెంటనే నేను చెప్పిన ఇందాక బాడీ మాస్ ఇండెక్స్ కాంటెక్స్లోకి తీసుకొని 22-23 రావాల్సిన అవసరం ఉంటుంది. చాలా మటుకు ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే 90% ఆఫ్ ద పీపుల్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 ఈ క్రైటీరియాలోకి ఫిట్ కారు. ఆ 22-23 రావడం చాలా చాలా కష్టం. అలా మెయింటైన్ చేస్తూ దీర్ఘకాలంలో డైట్ రెగ్యులేషన్, ఎక్సర్సైజ్ అన్నీ పాటిస్తే అప్పుడు మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆ రివర్సల్ ప్రోగ్రామ్ ఆర్ మనకి సరిపోయిన ఇన్సులిన్ బాడీలో ఉండడం, ఉత్పత్తి అవడం జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇన్ జనరల్ నా ఎక్స్పీరియన్స్లో అది జరిగే అంశం కష్టం. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందంటే అది తెలుస్తుంది, డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే కూడా మ్యాక్సిమం తెలుసుకోవచ్చేమో. ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ వచ్చింది, ఇది టైప్ 2 కాదని ఎలా తెలుస్తుంది? అంటే ఆల్కహాల్ ఏం జరుగుతుందంటే, ఆల్కహాల్ని డైరెక్ట్గా అనకుండా ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ జరిగినప్పుడు అక్కడ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి ఆగిపోద్ది. సో ఆ టైంలో షుగర్ కనిపించి ఒకవేళ వీళ్ళు ఫ్రీక్వెంట్గా డిఫాల్ట్ చేయకపోతే, అంటే ఆ ఆల్కహాల్ హ్యాబిట్స్ వదిలేసుకొని కాస్త బాడీకి రెస్ట్ ఇస్తూ చేస్తే ఇది ఛాన్సెస్ ఆఫ్ రివర్సల్ వచ్చేదానికి ఉంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చలికాలము డయాబెటీస్ ఖచ్చితంగా దానికి చాలా సంబంధం ఉంది, పెరిగిద్ది. ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్పారు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇది పెరగడానికని. ఖచ్చితంగా ఏ కాలమైనా మనం మర్చిపోకూడదు ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మర్చిపోకూడదు ఏంటంటే శారీరక వ్యాయామం చేయాలి. అది మర్చిపోతే కనుక డయాబెటీస్ అనేది పెరుగుతుంది. ఎస్, సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.